ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడుతూనే తప్ప వాస్తవికతగా అమల్లో మాత్రం ఎక్కడా కూడా అందులో ఏదైతే అరకొరిగా ఒకటో రెండో మొదలుపెట్టినప్పటికీ కూడా దాంట్లో క్లారిటీ లేదు. ఈవెన్ తల్లికి వందనం ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఇంకా చాలా మందికి కేంద్రం నుంచి రావాలి డబ్బు, ఆ డబ్బు వచ్చిందో తెస్తామన్నారే తప్ప ఈ రోజు కూడా ఎవరికి అందలే. చాలా మందికి సుమారు రాష్ట్రంలో 7-8 లక్షల మందికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయి. ఒక సంవత్సరం కాలం పాటు గాలికి వదిలేశారు. ఇంకో సంవత్సరం పోయిన తర్వాత మొదలుపెట్టారు ఆ స్కీమ్ని. సరే దాన్ని కూడా ఇదే పరిస్థితి. ఇక అన్నదాత సుఖీభావ చూసుకున్నా సరే అంతే. గతంలో ఇచ్చిన రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావ నెంబర్లో ఎంతో సుమారు మన జిల్లాలో చూసుకుంటే 50,000 మంది వరకు కూడా రైతు భరోసాకి ఇప్పుడు ఇస్తున్న అన్నదాత సుఖీభావకి ఉన్న వ్యత్యాసం ఉంది. కొన్ని అర్హులు కాదు అంటే వాళ్ళందరూ అర్హులు. మరి ఎందుకు ఇవ్వలేదంటే ఏదో ఒక సాంకేతిక కారణం. మొన్న హఠాత్తుగా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో విడో ఫంక్షన్ని ఇచ్చిన స్కీమ్ ఏది ఉందో, ఎవరైతే భర్తకి పెన్షన్ వచ్చి చనిపోయిన భార్య ఉందో వారికి ఇచ్చారు తప్ప ప్రభుత్వం ఏర్పడే 14 నెలలు అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ రాష్ట్రంలో విడేస్తున్నారో భర్త చనిపోయిన పాపం ప్రభుత్వం కోసం అర్హులు అరుస్తున్న మహిళలు ఎవరు, పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఎవరికి పెన్షన్ లేదు. నేను చెప్తున్న ప్రతిదీ కూడా వాస్తవం. ఎక్కడా కూడా అందులో లే. పేదవాడికి ఉన్న పథకాలు తీసుకుంటే ఎన్ఆర్జీస్ ఏదైతుందో పనికి 6 పథకం ఇప్పుడు వచ్చి వేజెస్ సుమారు 8 వారాలు అయిపోతుంది. వేజెస్ కూడా ఇవ్వలే. కొత్తగా నిన్న మొన్న మళ్ళీ మొదలుపెట్టారు వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్. అది అన్నదరికి ఇమ్మని మేము చెప్పట్లే. అర్హులైన వారికి కూడా ఏదో ముక్కుబడిగా సర్టిఫికేట్లు ఏదో ఉత్తి పుణ్యానికి ఇస్తున్నట్లు, దాన ధర్మానికి ఇస్తున్నట్లు ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నిటితో పాటు రాష్ట్రంలో ఏదైనా సరే సమస్య అయితే మీరు అబద్ధాలు చెప్తే మీరేమైతే మేము చర్య తీసుకుని ఏంటి చర్య తీసుకుంటారు? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాలా? మీరు చెప్తున్న అబద్ధాలు. ముందు చర్యలు తీసుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి, మంత్రులు, మీ తాలూకా ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద చర్య తీసుకోండి. మీ తాటాకు చెప్పులకి ఎవరు భయపడిపోతే ఎవరు లేరు ఇక్కడ. చర్య తీసుకుంటాం. ఏం చర్య తీసుకుంటాం? మీరేం చెప్పారు స్టీల్ ప్లాంట్ గురించి? ఇవాళ స్టీల్ ప్లాంట్లు వచ్చి 32 డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజేషన్ చేస్తుంటే దాని మీ తాలూకా క్లారిటీ ఏంటి? మీ తాలూకా విధానం ఏంటి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిన్న మనం చూశాను, ఏది ఏబిఎన్లో అనుకుంటాను, ఒక స్టోరీ ఉదయమే. ద్వంద్వ వైఖరి ఉందంటే మాది వైసీపీ పార్టీ. మాకు ద్వంద్వ వైఖరి ఏంటి? మేము క్లారిటీతో ఉన్నాం. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ప్రైవేట్ పదం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. ఇది ప్రాంతవాసిగా ఇది మా పార్టీ విధానం. ఇదేదో నేను ఇవాళ చెప్తున్న మాట కాదు.
అందుకే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో గాజువాకలో మాట్లాడినప్పుడు చెప్పారు ఆయన, మీరు ఆచితూచి మీరు ఓటు వేయండి. ఇవాళ ఇక్కడ కానీ మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కానీ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మీరు వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే, మీరు మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మాయ చేస్తున్నారు అని పదే పదే చెప్పారు. ఇది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఎన్నికల ముందు ఏం చెప్పారు ఈ నాయకులందరూ? ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ రోజున్న కేంద్ర మంత్రి కానీ లేకపోతే అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ అధికార పార్టీ తాలూకు అధ్యక్షులు కానీ ఏం చెప్పారు? ఆ రోజు గొప్పగా నిరాదీక్ష చేశారే, మరి వాళ్ళు ఏం చెప్తారు దీని గురించి? మేము చెప్పాం 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది, ఏదైతే బ్యాంకు కరప్ట్ అవ్వకుండా దాని నుంచి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం, అది కాకుండా ప్రకటన చేయాలి. ప్రధానమంత్రి ఆ తర్వాత 2 సార్లు విశాఖపట్నం వచ్చారు, ఆంధ్ర రాష్ట్రం వచ్చారు, ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? చెప్పాం, మేము అడిగాం. ముఖ్యమంత్రి కనీసం ఆ విషయాన్ని ఆయన దగ్గర ఎందుకు ప్రస్తావించలేదు? ఈ 14 నెలల కాలంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 16 సార్లు ఢిల్లీకి వెళ్ళారు. 1-2 సార్లు కాదు, 16 సార్లు వెళ్ళారు. ఈ 16 వెళ్ళిన నేపథ్యంలో ఏం చేశారు మన స్టీల్ ప్లాంట్ని? ఎందుకు ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడట్లేదు? వాటిని ప్రైవేట్ చేస్తూ మా సర్వీసింగ్ వాటన్నింటిని ఇస్తుంటే దాని మీద ఎందుకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వట్లేదు? దీన్ని పైపెచ్చు మా మీద నిందలేయడానికి చూస్తున్నారు.